అనుభవించగలము. కానీ మన జీవిత లక్ష్యం అది కాదు. పందే వంటే మానవుడు మరెవరైనను ప్రకృతి సిద్ధంగా ఇంద్రియ సుఖాలను పొందే అవకాశం అందరికీ కలదు. ప్రకృతి నియమాలను అనుసరించి ప్రతి జీవికి సహజంగానే ఇంద్రియ సుఖాలను పొందే అవకాశం ఉన్నప్పుడు దానికై ఎందుకు కష్టపడాలి? జీవులందరి అవసరాలను తీర్చడానికై ప్రకృతి ద్వారా తగిన ఏర్పాటు చేయబడ్డాయి. ఇంద్రియ తృప్తికి గల ఏర్పాట్లతో పాటే దుఃఖాన్ని అనుభవించడానికి కూడా ప్రకృతిచే అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. మీకు జ్వరం ఇష్టమా? లేదు కదా. కానీ ఎందుకు వస్తుంది? మనకు ఎందుకు వస్తుందో తెలియదు, కానీ వస్తుంది. దాని కొరకై మీరు ప్రయత్నించారా? లేదే. అది సహజంగానే కలిగింది. ఇదే దీనికి సమాధానం. దుఃఖం కలిగినట్లే సంతోషం కూడా సహజంగానే కలుగుతుంది. కనుక దానికోసం బాధపడనవసరం లేదు. మీరు మీ ప్రయాణము లేకున్నా, అలాగే మీ ప్రణయం లేకున్నా దుఃఖాలను పొందినట్లే సుఖాలను కూడా పొందుతారని ప్రహ్లాద్ మహారాజు బోధిస్తున్నారు. మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యం ఏమిటి? కేవలం కృష్ణ చైతన్యాన్ని అభ్యసించడమేనా? ఇతర విషయాలని భగవంతుని శాసనములైన ప్రకృతి నియమానుసారంగా లభిస్తాయి. నేను ప్రయత్నించుకున్నను. నా పూర్వ జన్మ కర్మలకు ఫలితంగా ప్రస్తుత శరీరం ద్వారా నాకు లభించేవి తప్పక లభిస్తాయి. కనుక మానవ జీవితం యొక్క ఉన్నత లక్ష్యాన్ని సాధించుట కోసమే మీరు నిజంగా విచారించాలి. ఇక మానవ జీవితాలను మనం వృధా చేసుకుంటున్నాము. అందుకే మన ఇంద్రియాలను భౌతిక ఆనందాన్ని పెంచుకోవడానికి ప్రేరేపించకుండా కృష్ణ చైతన్య సాధనతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుటకు ప్రయత్నించాలి. ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్తున్నారు. మానవ శరీరం అశాశ్వతమైనను ఇది చాలా విలువైనది. కనుక దీనిని కేవలం భౌతిక ఇంద్రియ తృప్తిని పెంచుకొనుటకు ఉపయోగింపక ఏదో విధంగా మీ పనులను కృష్ణ చైతన్యంలో వినియోగించవలసిన బాధ్యత మీపై కలదు. మానవ శరీరంతో పాటు మంచి ఉన్నత బుద్ధి కూడా లభిస్తుంది. ఎందుకనగా మనలో ఉన్నత చైతన్యం కలదు. కనుక మనం జీవితంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుట కొరకు ప్రయత్నించాలి. ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుటకు ముక్తి యొక్క ఆనందాన్ని ప్రసాదించే ఆ భగవానుని సేవలో మనం ఎల్లప్పుడూ నెలకొనాలి. భౌతిక లోకం నుండి విముక్తిని ప్రసాదించే శ్రీకృష్ణుని పాద పద్మముల వైపుకు మన ఆసక్తిని మార్చాలి. ఈ జీవితాన్ని అనుభవించి వచ్చే జన్మలో శ్రీకృష్ణుని సేవలో నెలకొనాలనే దానికి ప్రహ్లాద్ మహారాజు ఇలా సమాధానమిస్తున్నారు. మనం ఇప్పుడు ఈ భౌతిక బంధంలో చిక్కుకున్నాం. ప్రస్తుతం నాకు ఈ శరీరం కలదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని స్వీకరించాల్సి వస్తుంది. అలా మరొక శరీరాన్ని పొందిన తరువాత ఇంద్రియాల మార్గానుసారంగా భోగినట్లయితే దానికి అనుకూలంగా మరొక శరీరాన్ని తయారు చేసుకుంటాము. మీకు ఎలాంటి శరీరం కావాలో అటువంటి శరీరాన్నే పొందగలుగుతారు. మానవ జన్మ లభిస్తుందనే హామీ లేదు. అది మీరు చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది. మీరు దేవతల్లాగా నడుచుకుంటే దేవతా శరీరం లభిస్తుంది. మీరు కుక్కల్లాగా నడుచుకుంటే కుక్క శరీరం లభిస్తుంది. మరణ సమయంలో మీ అదృష్టం మీ చేతుల్లో ఉండదు, అది ప్రకృతి చేతుల్లో ఉంటుంది. మనం వచ్చే జన్మలో ఏ శరీరాన్ని పొందుతామని ఊహాగానాలను చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అరుదైన ఈ మానవ శరీరం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరియు శ్రీకృష్ణ చైతన్యం యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నించాలని తెలుసుకుని వెంటనే శ్రీకృష్ణుని సేవించాలి. అప్పుడే అభివృద్ధిని సాధిస్తాం. ఎంతకాలం ఇలా చెయ్యాలి? ఈ శరీరం పని చేసినంత కాలము చెయ్యాలి. ఈ శరీరం ఎప్పుడు పని చేయడం మానేస్తుందో మనకు తెలియదు. గొప్ప రాజర్షి అయిన పరీక్షిత్ మహారాజుకు వారం రోజుల ముందుగా నీ శరీరం వారం రోజుల్లో పని చేయడం మానేస్తుంది అని తెలిసి, కానీ మనకు తెలియదు మన శరీరం ఎప్పుడు నిలిచిపోతుందో. మనం రహదారిపై ఉన్నప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం సంభవించవచ్చు. కనుక మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. మరణం ఎప్పుడు అని
సమయాలలోనూ సిద్ధంగా ఉంటుంది. అందరూ మరణించినా నేను మాత్రం జీవించి ఉంటాను అని అత్యాశగా ఆలోచింపకూడదు. అందరూ మరణిస్తుండగా నీవు మాత్రం ఎలా జీవించి ఉండగలవు? మీ తాతగారు, మీ ముత్తాతగారు, ఇతర బంధువులు మరణిస్తున్నప్పుడు నీవు ఎలా జీవించి ఉండగలవు? నీవు కూడా ఒకరోజు మరణించాల్సి వస్తుంది. అలాగే నీ సంతానము కూడా నశిస్తుంది. కనుక మరణం సమీపింపక మునిపే మానవ బుద్ధి పనిచేస్తున్నప్పుడే మనం దానిని కృష్ణ చైతన్యంలో వినియోగించాలి. ఇదే ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ఆదేశం. ఎప్పుడు ఈ శరీరం పనిచేయడం మానేస్తుందో మనకు తెలియదు. కనుక వెంటనే కృష్ణ చైతన్యంలో నెలకొనే దానికి తగినట్లుగా నడుచుకోవాలి. ఎవరైనా ఇలా ప్రశ్నించవచ్చు, నేను వెంటనే కృష్ణ చైతన్యంలో నెలకొనుచో నా జీవనోపాధి ఎలా? అది కూడా ఏర్పాటు చేయబడుతుంది. మా సంస్థలోని ఒక శిష్యుని దృఢ విశ్వాసం గురించి మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మా శిష్యుల మధ్య ఒక్కసారి ఒక విషయమై అస్మత్తి ఏర్పడింది. ఒక శిష్యుడు ఈ సంస్థ ఎలా నడుస్తుందో మీరు ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు సమాధానంగా మరి ఒక శిష్యుడు శ్రీకృష్ణుడు అన్నిటినీ సమకూరుస్తాడు అని సమాధానం చెప్పాడు. దృఢ విశ్వాసం అంటే అది. ఈ రకమైన సమాధానం నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది. పిల్లలు, కుక్కలు, పందులు ఆహారాన్ని పొందగలిగినప్పుడు మనం పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతులమై శ్రీకృష్ణుని శరణు వేడి సేవ చేసినచో అతడు మనకు ఆహారాన్ని సమకూర్చడని అంటారా? శ్రీకృష్ణుడు కృతజ్ఞుడు అంటారా? లేదు. ప్రియమైన అర్జున, నేను అందరికీ సమానమైన వాడను. నాకు ఎవరిపై శత్రుత్వం కానీ ప్రత్యేక మిత్రత్వం కానీ లేదు. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటారో వారిపై ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ సమదృష్టితో చూసినా తమపై పూర్తిగా ఆధారపడినట్టి పసివాడిపై ప్రత్యేక శ్రద్ధను చూపుతారు. తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమైన అమ్మ అని ఏడ్చే పిల్లవాడిని పై వారు ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధను అనగా ప్రేమను కలిగి ఉంటారు. ఇది సహజం. శ్రీకృష్ణుడు కుక్కలకు, పక్షులకు, పశువులకు మరియు 84 లక్షల జీవరాశులకు ఆహారాన్ని సమకూర్చినప్పుడు మీకెందుకు అతడు ఆహారమును సమకూర్చలేడు? శ్రీకృష్ణుడు నా పోషణను చూస్తాడు. ఇక నేను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను అని ఎవరునూ ఆలోచించకూడదు. మీరు తప్పనిసరిగా పని చెయ్యాలి, కానీ అది ఎటువంటి భయం లేకుండా చెయ్యాలి. శ్రీకృష్ణుని పోషణపై, రక్షణపై పూర్తి విశ్వాసమును కలిగి శ్రీకృష్ణుని భక్తియుత సేవలో హృదయపూర్వకంగా నెలకొనాలి. ఈ దృఢ విశ్వాసం శరణాగతి లక్షణం. మన ఆయుర్దాయాన్ని లెక్క కట్టినట్లయితే ఈ కలియుగంలో ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాలు జీవించగలం. పూర్వం సత్వగుణ ప్రధానమైన సత్యయుగంలో మానవులు 1,00,000 సంవత్సరాలు జీవించేవారు. తర్వాత త్రేతాయుగంలో మానవులు 10,000 సంవత్సరాలు జీవించేవారు. అలాగే ద్వాపర యుగంలో మానవులు ఆయుర్దాయం 1000 సంవత్సరాలు. ప్రస్తుత ఈ కలియుగంలో మానవుల యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. కలియుగం అభివృద్ధి చెందుతున్న కొలిది మానవ ఆయువు నశిస్తూ పోతుంది. ఇది మానవ ఆధునిక నాగరికత యొక్క అభివృద్ధి. మన నాగరికత అభివృద్ధి సాధిస్తుందని సుఖంగా ఉన్నామని గర్విస్తున్నాము. మనం ఇంద్రియ తృప్తి కొరకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితములను చూసినట్లయితే మన ఆయువు తగ్గిపోతుందని అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవించగలడని భావించినప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం లోపించినచో సగం ఆయువు రాత్రి నిద్రలో మరియు సగభోగంలో వృధా అయిపోతుంది. అంతే, అతనికి మరే ఇతర దాంట్లోనూ రుచి ఉండదు. పగలంతా డబ్బు ఎక్కడ, నేను ఈ శరీరాన్ని పోషించుకోవాలి, ఎప్పుడైనా డబ్బు లభిస్తే నా భార్య పిల్లలకై ఖర్చు చేయాలి అని మాత్రమే ఆలోచిస్తాడు. ఆత్మ సాక్షాత్కారానికి సమయం ఎక్కడిది? రాత్రి పగళ్ళు సంభోగంలో, నిద్రలో మరియు పగలంతా కష్టపడి డబ్బు సంపాదించుటలో గడుపుతాడు. ఒకవేళ ఇదే కనుక అతని జీవిత లక్ష్యమైనచో అది ఎంత విచారకరమో. మానవుడు సాధారణంగా బాల్యాన్ని అజ్ఞానంలో వృధాగా ఆటపాటల్లో గడుపుతాడు.
ఇలా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. తరువాత వారు వృద్ధులవుతారు.